హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఆన్లైన్ తెలుగు. ఏపీసెట్ 2021 ఎగ్జామ్ అక్టోబర్ 31న జరగబోతుందండి. దానికోసం పేపర్ 1లో టోటల్ 10 యూనిట్స్ ఉంటాయి. ఆల్రెడీ 5 యూనిట్స్ మేము డిస్కస్ చేసాం. ఈరోజు 6th యూనిట్ కింద లాజికల్ రీజనింగ్ డిస్కస్ చేద్దాం. సో ఇక లాజికల్ రీజనింగ్లో ఆల్రెడీ ఫస్ట్ 2 పార్ట్స్ ఫినిష్ చేసామండి. థర్డ్ పార్ట్. సో థర్డ్ పార్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో థర్డ్ పార్ట్ కింద ఫస్ట్ క్వశ్చన్, ఆల్ ద యాక్టర్స్ ఆర్ గర్ల్స్, ఆల్ ద గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్. ఓకేనండి, ఇది స్టేట్మెంట్. కన్క్లూజన్ వచ్చేసి ఆల్ ద యాక్టర్స్ ఆర్ బ్యూటిఫుల్, సమ్ గర్ల్స్ ఆర్ యాక్టర్స్. అంటే ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ముందుగా స్టేట్మెంట్ని వెన్ డయాగ్రామ్ లెక్క డ్రా చేయాలి. వెన్ డయాగ్రామ్ అంటే ఎగ్జాంపుల్ ఇట్లా, దీన్ని సమ్ అంటారు, దీన్ని ఆల్ అంటారు, ఇది ఒకటి సపరేట్ అన్నట్టు. ఇట్లా ఇట్లా సమ్ వెన్ డయాగ్రామ్స్ లెక్క మనం దాన్ని కన్వర్ట్ చేస్తే ఆ కన్క్లూజన్స్ అనేది ఈజీగా మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ది ఆల్ యాక్టర్స్ ఆర్ గర్ల్స్. ఇక్కడ చూడండి, ఆల్ యాక్టర్స్ ఆర్ గర్ల్స్. ఓకే, నెక్స్ట్ ఆల్ గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్, ఆల్ గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ సాటిస్ఫై అయిందండి. ఇప్పుడు మన కన్క్లూజన్ వద్దాం. కన్క్లూజన్ నెంబర్ 1, ఆల్ ద యాక్టర్స్ ఆర్ బ్యూటిఫుల్. ఆల్ ద యాక్టర్స్ ఆర్ బ్యూటిఫుల్ కరెక్టే. అందరూ యాక్టర్స్ బ్యూటిఫుల్, అందరూ యాక్టర్స్ గర్ల్సే, అందరూ యాక్టర్స్ బ్యూటిఫులే. సో డైరెక్ట్గా అందరూ యాక్టర్స్ బ్యూటిఫుల్ అన్నది కూడా కరెక్ట్. సమ్ గర్ల్స్ ఆర్ యాక్టర్స్. ఇక్కడ చూడండి, ఆల్ యాక్టర్స్ ఆర్ గర్ల్స్ అనొచ్చు, కానీ గర్ల్స్ నుంచే యాక్టర్స్కి వచ్చినప్పుడు కొంతమంది అవుతున్నారు. కొంతమంది అంటే సమ్ అనే పదం యూజ్ చేయాలి. సో సమ్ గర్ల్స్ ఆర్ యాక్టర్స్, ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే అదే మన క్వశ్చన్, ఆల్ గర్ల్స్ ఆర్ యాక్టర్స్ అంటే తప్పు అయ్యేది, కానీ సమ్ గర్ల్స్ ఆర్ యాక్టర్స్ అంటే కరెక్ట్ అయింది. సో ఈ విధంగా అంటే 1, 2, 2 కరెక్ట్. సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ వేసుకుంటే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆల్ ద విండోస్ ఆర్ డోర్స్. ఓకే, నో డోర్ ఈజ్ ఏ వాల్. కన్క్లూజన్ చూద్దాం. సమ్ విండోస్ ఆర్ వాల్స్, నో వాల్ ఈజ్ ఏ డోర్. సో ఫస్ట్ దీనికి స్టేట్మెంట్కి మనం వెన్ డయాగ్రామ్ వేసుకుందాం. దాన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. సో ఆల్ ద విండోస్ ఆర్ డోర్స్ అంటున్నారు. ఆల్ ద విండోస్ ఆర్ డోర్స్. ఓకే, ఫస్ట్ వన్ మనం సాటిస్ఫై చేసాం. ఆల్ విండోస్ ఆర్ డోర్స్. నో డోర్ ఈజ్ ఏ వాల్. డోర్ ఈజ్ ఏ వాల్ అంటే ఇక్కడ మనకు ఒకటి వచ్చేది, కానీ అక్కడ కాకుండా నో డోర్ ఈజ్ ఏ వాల్ అంటే వాల్ అనేది సపరేట్గా తీసుకోవాలి. సో దిస్ ఈస్ వాల్, దిస్ ఈస్ విండో, దిస్ ఈస్ విండోస్. ఆల్ విండోస్ ఆర్ డోర్స్, నో డోర్ ఈజ్ ఏ వాల్. ఎందుకంటే వాల్ వచ్చింది అనుకోండి, డోర్ వస్తుంది. డోర్ వచ్చిందంటే వాల్ డిస్టర్బ్ అవుతుంది, కానీ ఇక్కడ ఆల్రెడీ మనకు చెప్పారు నో డోర్ ఈజ్ ఏ వాల్ అని చెప్పేసి. సో వాల్ రావద్దంటే ఇక్కడ మధ్యలోకి రావద్దు. సో అందుకని సపరేట్గా వేసుకోవాలి. సో ఫస్ట్ వన్, సమ్ విండోస్ ఆర్ వాల్స్. కొన్ని విండోస్ అనేటి వాల్స్ అంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ 1. సో ఈ స్టేట్మెంట్ కన్క్లూజన్ 1 స్టేట్మెంట్ 1కి సాటిస్ఫై అయిద్దో చూడాలి. ఇక్కడ ఏమంటున్నారు, సమ్ కొన్ని విండోస్ ఆర్ వాల్స్. విండోస్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి. వాల్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి. సమ్ అనే వచ్చిందా అండి, నో విండోస్ ఆర్ వాల్స్ అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ అయ్యింది. కానీ ఇక్కడ సమ్ విండోస్ ఆర్ వాల్స్ అంటే అసలు దీనికి సంబంధమే లేదు. సో డెఫినెట్గా ఇది రాంగ్. అంటే కన్క్లూజన్ 1 అనేది మనకి రాదు. నెక్స్ట్, నో వాల్ ఈజ్ ఏ డోర్. అబ్సల్యూట్లీ రైట్ అండి ఇది. నో వాల్ ఈజ్ ఏ డోర్, నో వాల్ ఈజ్ ఏ డోర్. సో ఇక్కడ నో వాల్ ఈజ్ ఏ డోర్ అంటే వాల్కి డోర్కి సంబంధం లేదు. ఇక్కడ చూడండి, అంటే ఫస్ట్ మనకి స్టేట్మెంట్ అనేది మనం కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఆప్షన్ బి కరెక్ట్ అయి ఉండాలండి. ఓకే, ఓన్లీ కన్క్లూజన్ 2 అనేది ఫాలోస్. ఆల్ విండోస్ ఆర్ డోర్స్, నో డోర్ ఈజ్ ఏ వాల్ అంటే సమ్ విండోస్ ఆర్ వాల్స్ అనేది తప్పు. నో వాల్ ఈజ్ ఏ డోర్ అనేది కరెక్ట్.
సో నెక్స్ట్ ఏపీ సెట్ పేపర్ 1 కోసం అండి మేము ఫుల్ వీడియో లెక్చర్స్ ప్రిపేర్ చేసాం తెలుగులో ఇంగ్లీష్లో, అదేవిధంగా ఫుల్ సిలబస్ నోట్స్ తెలుగులో ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసాం. టోటల్ 50 మాక్ టెస్ట్లు అండి విత్ కంప్లీట్ సొల్యూషన్స్. అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే మనకి ఈచ్ మాక్ టెస్ట్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 2500 MCQs అండి. సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా సంపాదించండి, లేదంటే గ్లోబల్ ఆన్లైన్ యూనివర్సిటీ యాప్ని డౌన్లోడ్ చేయండి, లేదంటే గ్లోబల్ ఆన్లైన్ యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా అయినా తీసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 999 రూపీస్ మాత్రమే అండి. సో ఇది తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, ఒకసారి మాక్ టెస్ట్ రాసినప్పుడు ఏ ఏరియాలో అయితే మిస్టేక్ పోతుందో ఆ ఏరియాని మనం రెక్టిఫై చేసుకొని బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్కడ వీక్ ఉన్నామన్నది తెలుస్తుంది. అప్పుడు కొంచెం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు, మంచి మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎక్కడ పోతుంది అన్నది మిస్టేక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ కప్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ షర్ట్స్. సో ఆల్ కప్స్ ఆర్ బుక్స్. సో ఫస్ట్ వన్ డిజైన్ చేసామండి. నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్ షర్ట్స్. ఓకేనా, ఇది ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకుంటే కన్క్లూజన్స్ చూసుకుందాం. సమ్ కప్స్ ఆర్ నాట్ షర్ట్స్. సమ్ కప్స్ ఆర్ షర్ట్స్ అయి ఉండాలి, ఇక్కడ నాట్ అన్నారు కాబట్టి తప్పు స్టేట్మెంట్. నెక్స్ట్ సమ్ షర్ట్స్ ఆర్ కప్స్. సమ్ షర్ట్స్ ఆర్ కప్స్, ఇది కరెక్ట్. సో ఫస్ట్ కన్క్లూజన్ అన్నది కరెక్ట్ కాదండి, సెకండ్ కన్క్లూజన్ అన్నది కరెక్ట్. సో అప్పుడు ఏమవుతుందండి మనకి ఆప్షన్ బి, ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్ అన్నది కరెక్ట్ అండి. సో చూద్దామండి, కన్క్లూజన్ బి రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ వేసుకొని చేయాలన్నట్టు. సమ్ కౌస్ ఆర్ క్రౌస్. సమ్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్. సో ఇక్కడ క్లియర్గా చేయాల్సిందండి, సమ్ అన్నారు కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. సమ్ కౌస్ ఆర్ క్రౌస్ అండ్ సమ్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్. సో ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. సో దీనికి మనం ఫస్ట్ కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ కౌస్ ఆర్ ఎలిఫెంట్స్. సమ్ కౌస్ ఆర్ ఎలిఫెంట్స్, అసలు రిలేషన్ ఉందా అండి? కౌస్కి క్రౌస్కి ఉంది, క్రౌస్కి ఎలిఫెంట్స్ ఉంది, కానీ కౌస్కి ఎలిఫెంట్స్కి రిలేషన్ లేదు. సో డైరెక్ట్గా ఏమవుతుందండి, ఫస్ట్ ఆప్షన్ అన్నది తప్పు. సో నెక్స్ట్ ఆల్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్. ఆల్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్. ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకి క్రౌస్కి ఎలిఫెంట్స్కి రిలేషన్ ఉంది, అదేవిధంగా క్రౌస్కి కౌస్కి కూడా రిలేషన్ ఉంది. సో ఆల్ అనేది రావద్దు ఇక్కడ. ఇన్ కేస్ ఇక్కడ సమ్ క్రౌస్ ఆర్ ఎలిఫెంట్స్ అంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ రైట్ అయ్యేది, కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ తప్పు. ఆల్ అనే పదం యూజ్ చేయడం వల్ల ఇక్కడ నో అనే పదం యూజ్ చేస్తుంటే రైట్ అయ్యేది, ఇక్కడ సమ్ అనే పదం యూజ్ చేస్తుంటే రైట్ అయ్యేది. కాకపోతే ఇక్కడ రెండిట్లో సమ్ ఆల్ యూజ్ చేయటం వల్ల ఈ రెండు తప్పు. తప్పు అంటే ఏమొస్తుంది, నైదర్, అంటే ఆప్షన్ డి వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ ద పెన్సిల్స్ ఆర్ పెన్స్. సో ఆల్ ద పెన్సిల్స్ ఆర్ పెన్స్. అదేవిధంగా ఆల్ ద పెన్స్ ఆర్ ఇంక్స్. సో ఈ విధంగా మనకు వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. సో కన్క్లూజన్ ఇద్దాం. ఆల్ ద పెన్సిల్స్ ఆర్ ఇంక్స్. ఆల్ ద పెన్సిల్స్ ఆర్ ఇంక్స్. ఎస్ రైట్, అబ్సల్యూట్లీ. సమ్ అంటే తప్పిపోయేది, అటు నుంచి వచ్చేటప్పుడు సమ్ ఇంక్స్ ఆర్ సమ్ అంటే అది కరెక్ట్ అయ్యేది. ఓకే, సమ్ ఇంక్స్ ఆర్ పెన్సిల్స్. సమ్ ఇంక్స్ ఆర్ పెన్సిల్స్, ఇది కరెక్ట్. సో ఇటు నుంచి అటు పోయింది, అటు నుంచి ఇటు వచ్చింది. ఆల్ ద పెన్సిల్స్ ఆర్ ఇంక్స్, సమ్ ఇంక్స్ ఆర్ పెన్సిల్స్. సో అప్పుడు రెండు కరెక్ట్ అంటే ఆప్షన్స్ బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ వేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఆల్ ద పెన్సిల్స్ ఆర్ పెన్స్, ఆల్ ద పెన్స్ ఆర్ ఇంక్స్ అంటే ఆల్ ద పెన్సిల్స్ ఆర్ ఇంక్, సమ్ ఇంక్స్ ఆర్ పెన్సిల్స్ అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. యూజీసీ నీట్ ఎగ్జామ్ కోసం పేపర్ 1 మా దగ్గర అవైలబిలిటీలో ఉందండి.
టోటల్. తర్వాత ఎకనామిక్స్ 2 పేపర్ 2 కింద, కామర్స్ పేపర్ 2 కింద ఉందండి. దాని కాస్ట్ వచ్చేసరికి 999 ఏది తీసుకున్నా. కావాల్సిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి, చేసుకున్న వాళ్ళు వీడియోని షేర్ చేయండి. అండ్ ఇక్కడ మాకు యూజీసీ మాత్రం ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోండి.